బాగా నీకు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఉన్నది. మా ఫ్రెండ్ గారితో టీ షాప్కి వెళ్ళాను. టీ తాగుతావారా అంటే లేదు తాగనన్నాడు. నువ్వేం తాగుతావు లేరా టీ, ఆంటీ జాకెట్లో పాలు తాగుతావు అన్నాను. ఫస్ట్ నువ్వు ఎట్లాంటి వీడియోలు చేసావు? నేను నార్మల్గా చేశాను. చెప్పు, ఏమేమి వీడియోలు చేసావు? నార్మల్గా మూవీ సాంగ్స్ అవి చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే ఈ వీడియో చేశానో బాగా వైరల్ అయిపోయింది. ఓకే, అంటే అప్పుడు చూడని చేయడం ఇప్పుడు చూడు, ఎందుకు చూడు? అంటే మంచికి వాల్యూ లేదు. ఓకే, సోషల్ మీడియాలో ఎవరైనా సరే నార్మల్ గా చేసిన వీడియోలు ఎవరు దేకరు. ఎవరైతే బ్యాడ్ కంటెంట్ చేస్తారో వాళ్ళనే దేకుతున్నారు. ఓకే, మామూలుగా నువ్వు ఎన్ని రోజులు చేసావు కంటెంట్, మంచి కంటెంట్ ఎన్ని సంవత్సరాలు చేసావు? నేను రీసెంట్ గా ఆ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో ఇంకప్పటి నుంచి బ్యాడ్ కంటెంట్ ఎంచుతారని చెప్పేసి ఇంకా అక్కడ అలానే చేస్తూ వచ్చా. ఫస్ట్ లో మంచి వీడియోస్, నీకు ఫస్ట్ లో మంచి వీడియోలు చేసినప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? నాకు 3000 ఉన్నారు. అసలు ఎన్ని లైక్స్ వచ్చాయి అప్పుడు? ఎన్ని ఒక 100 to 50 అంతే. ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు. ఇప్పుడు మిలియన్స్ లో వెళ్తున్నాయి. ఓకే, అంటే అసలు చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా మనకి చెడుకు తేడా ఏంటో. అంటే మంచి చెడు అని ఏం లేదు, అవి నోటితోటే చేసింది, ఇవి నోటితోటే, కానీ కంటెంట్ వేరే మార్చుకోవాలి. ఫస్ట్ మనమే తప్పు చేస్తున్నాం. ఎందుకంటే ఏ లేడీస్ అయినా కాలక్షేపం కోసం, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం, లేదా జస్ట్ ఏదో టైం పాస్ కోసం వీడియోలు చేస్తారు. వాళ్ళు మంచి వీడియోలు చేసినప్పుడు మనం మంచిగా వాళ్ళని రెస్పాండ్ అవుతే మంచి చేస్తాం. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వీడియో ఏం చేసావు? దాని తర్వాత మామూలుగా మా ఫ్రెండ్ గారితోనే వీడియోస్ చేసుకుంటూ మా ఫ్రెండ్ ఉంది, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, సెట్ చేస్తాను అని చెప్పి అందరూ కావాలి అని మెసేజ్లు, లైక్స్ భయంకరంగా వచ్చాయి. ఓకే, ప్రెజెంట్ నీ ఇన్స్టాగ్రామ్ ఐడి నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు చెప్పు? నాకు 116,000 మంది ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్. ఓకే, సోషల్ మీడియాలో 116,000 అంటే నెంబర్ 1 టాప్. అంటే ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్ ఒక లెవెల్లో ఉంది కాబట్టి నువ్వు ఈ సోషల్ మీడియాలోకి రాముందుకు నువ్వు ఏం పని చేసావు? నేను ఒక రెస్టారెంట్ లో వర్క్ వెళ్ళేదాన్ని. ఓకే, మార్నింగ్ 8కి వెళ్తే నైట్ 11కి వచ్చేదాన్ని. 500 ఇచ్చేవాళ్ళు. 500. తను ఎంత కష్టపడితే ఒక రోజు మొత్తంలో 500 అంటే అంటే రెస్టారెంట్లో ఏం చేసేదాన్ని? ప్యాకింగ్, బిర్యానీ, చికెన్, ఇవి అన్ని మొత్తం. ఓకే, సరే. నీకు ఇప్పుడు నీ ఓన్గా ఆ జాబ్ చేస్తున్నప్పుడు నీకు మంచిగా ఉందా? సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడే మంచిగా ఉంది. ఎందుకంటే ఎవరైనా వీడియోస్ కొలాబ్ అడిగినా, లేదు వీడియోస్ ఎవరైనా చేయడానికి పిలిచినా, ఇప్పుడు అక్కడ 1 డే మొత్తం వర్క్ చేస్తే 500. ఇప్పుడు ఒక వీడియో చేసుకున్నాను అనుకో 1000. ఇంచుమించు నువ్వు సోషల్ మీడియాలో మంత్లీ ఒక 30,000 సంపాదిస్తావా? 20-25. ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నావు? నేను ఇక్కడ కృష్ణగాంధీ పార్క్ దగ్గర. ఓకే,